ఒక సింహం గాఢ నిద్రలో అలా పడుకుని పోతూ ఉంటుంది. ఒక ఎలక పాపం పొరపాటున చూసుకోకుండా ఆ సింహం మించి వెళ్ళిపోతుంది. సింహానికి తెలివచ్చి కోపం మీద ఆ ఎలకని ఇలా పట్టుకుని నిన్ను ఏదో చంపేసి తినేస్తానంటుంది. అప్పుడు ఎలకంటే, అయ్యా నేను చూసుకోలేదు, మీకు ఎప్పటికైనా నేను సహాయపడతాను, నాకు ప్రాణభిక్ష పెట్టండి అంటే సింహ ఎందుకు నమ్మి అలాగే అనేసి వదిలేసింది. ఒకరోజు ఒక వేటగాడు సింహానికి ఒక బోను వేసి దాన్ని అందులో బంధించేస్తాడు. సింహం కోపంతో ఏం చేయలేక గర్జిస్తుంది అన్నమాట. ఆ గర్జన ఎలా కనిపించి తన పదునైన పళ్ళతో ఆ సింహానికి ఉన్న వలని కొరికి తనని రక్షించింది. అప్పుడు సింహం సిగ్గుతో తలదించుకొని, చిన్న ప్రాణమైన నన్ను ఇంతలాగా రక్షించావు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు అని చెప్పిందట. అంటే ఈ కథ వల్ల నీతి ఏంటంటే, ఒక చిన్నోడే అని మనము జనాల్ని తక్కువ అంచనా వేయకూడదు. ఏ ఒక్కరికైనా ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రాధాన్యతని, ఆ విలువల్ని, ఆ నైతిక విలువల్ని మీరు గుర్తించండి. అంతే తప్ప వాడు పిచ్చోడు, లేదంటే వాడికి గుడ్డోడు, వాడు మోగోడు, వాడు చెవిటోడు, వాడి కాళ్ళు లేవు, చేతులు, ఇలాగా మీరు భ్రమలో వాడిని చాలా చిన్న చూపు చూడద్దు. వాడే మనకి ఎప్పటికైనా జీవితంలో ఉపయోగపడతాడు. ప్రతి ఒక్కడు తెలివైనడే, ప్రతి ఒక్కడు గొప్పవాడే, ప్రతి ఒక్కడు సామర్థ్యుడే గుర్తించుకోండి.